నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రవీన్ నాయక్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఇప్పటికీ నెరవేర్చలేదని అన్నారు. ప్రధానంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, పేదవారికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన వాగ్దానాలు కల్పితాలే అయిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇంద్రసేనారెడ్డి, లక్ష్మీనారాయణ, రాష్ట్ర బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మీరు తక్కువ అప్పున్న తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులకు పెంచుకొని ఆ డబ్బులంతా ఎక్కడికి డైవర్ట్ చేశారని నేను సభాముఖంగా అడుగుతున్నాను. మీకు ఎక్సైజ్ ద్వారా మద్యం, మందుబాటుల రూపంలో మన రాష్ట్రానికి ఎంత బడ్జెట్ వస్తుందో అందరికీ తెలుసు. ఆ మందుకొచ్చే బడ్జెటే ఇవాళ ఉద్యోగులకు, యువతకు, పిల్లలకు, నీ కొడుకుల్లాంటి మాకు కేటాయించుంటే ఎంతమంది అన్నదమ్ములకు ఉద్యోగాలు వచ్చేవి, ఎంతమంది అక్క చెల్లెలకు ఉద్యోగాలు వచ్చేవి. ఇవాళ వరంగల్లో సుశీల్ నాయక్ అనే గిరిజన యువకుడు ఉద్యోగం రాక పురుగుల మందు దాగి ఇవాళ చనిపోయిన విషయం యావత్ తెలంగాణ రాష్ట్రం, యావత్ ఉమ్మడి రాష్ట్రం, యావత్ దేశం మొత్తం ఇవాళ సిగ్గుపడుతున్నది. ప్రతి ఊరిలో ఒక గిరిజన నాయకుడైన నేను ఒక పేద కుటుంబంలో పుట్టి ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు భారతీయ జనతా పార్టీ జనరల్ సీట్లో ఒక గిరిజన బిడ్డకు అవకాశం ఇచ్చిందని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనలో చేసింది శూన్యం. కాంగ్రెస్ గతం, ఇప్పుడు కాంగ్రెస్ని ఎవరు ఆదరించట్లేదు. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కనీసం 40 నుంచి 50లో ప్రధానమైన సమస్య ఏంటంటే నిరుద్యోగం. పిల్లలంతా హైదరాబాద్లో, వరంగల్లో, బాంబేలో, ఢిల్లీలో, బెంగళూరులో ఇలాంటి పెద్ద పెద్ద పట్టణంలో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారేమో అని నేను ఊర్లో అడిగితే ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నవారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నవారు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నవారు, డాక్టర్స్ కూడా ఇవాళ ఉపాధి లేక